కోదాడ రోడ్లో ఉన్నానండి. కోదాడ రోడ్లో ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది. షాపింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయో చూద్దామని ఇటు సైడ్ వచ్చాను. సరే చూద్దాం. బయట డిస్టర్బెన్స్ రాకోకుండా ఉండాలని చాలా వరకు వీడియో షూట్ ట్రై చేశానండి. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి అందరికీ. ఓకే, బయట ట్రాఫిక్ బాగా ఉంది. ఓకే అండి, ఇది సత్య షాపింగ్ మాల్. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన ఉందన్నమాట. కోదాడ రోడ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉన్నాయని చూద్దామని వచ్చాను. హలో మై డియర్ ఇండియన్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐఎమ్ ఎక్సలెంట్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు సండే కదా అని సత్య షాపింగ్ మాల్ ఉంటే ఇక్కడికి వచ్చేసాను. ఎవరైనా కొత్తగా న్యూ హౌస్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో కొత్త కొత్త వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు కదా, సో మీరు వచ్చేసేయండి సత్యాకి. సో మన సత్యాలో చాలా చాలా వస్తువులు ఉన్నాయండి. సో అవేంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ టీవీలు ఉన్నాయండి. మనకి చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. శాంసంగ్ ఉంది, టీసీఎల్, డిపిఎల్, సింటెక్స్, లాయిడ్, పానాసోనిక్. చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ స్టవ్స్ ఉన్నాయి, 4 బర్నర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. ఫ్యాన్స్ ఇక్కడ కింద చూసారా, గ్రైండర్స్ ఉన్నాయి. చాలా చాలా కంపెనీస్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కుక్కర్స్ ఉన్నాయి. సో సత్య అనేది చాలా చాలా బాగుందండి. చాలా క్వాలిటీగా ఉంది, క్వాంటిటీ కూడా ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో సత్యాకి వస్తే చాలు, మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇలా ఎలా మెరుస్తుందో చూడండి సత్య. అలాగే ఈ వస్తువులతో మన ఇల్లు కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండాలి అంటే ఇంట్లో వస్తువులు కూడా చాలా లుక్ గా ఉంటేనే ఇంట్లో చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మనకి ఏ వస్తువు కావాలంటే సండే సత్యాలో ఎవరికైనా కావాలంటే వాళ్ళతో పాటు నేను వచ్చేస్తున్నాను అనమాట. ఈ వస్తువులన్నీ చూడటానికి ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలా అని. ఐరన్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది టీ పేరేంటో మర్చిపోయాను. ఈ మిక్సర్ ఉంది, కెటిల్ అంటారు దీని పేరు, సరేలే. ప్యాన్ ఉంది, ప్యాన్స్ ఉన్నాయి, మిక్సర్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ మిక్సర్స్ ఉన్నాయి. స్టవ్స్ 2 బర్నర్స్ ఉన్నాయి. అక్కడేమో 4 బర్నర్స్, ఇక్కడ 2 బర్నర్స్ ఉన్నాయి. చూడండి చాలా బాగుంది అసలు. ఎవరైనా సరే ఈజీగా ఇక్కడికి వచ్చి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. చాలా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ప్రతి దాని మీద వస్తువు మీద డిస్కౌంట్ ఇచ్చారనమాట. దీని మీద 30% ఇచ్చారు, 26% ఇచ్చారు, ఇక్కడేమో 35%, ఇక్కడేమో 21%, ఇదేమో 30% ప్రీమియర్. ఇలా వెరైటీ ఆఫ్ ఉన్నాయి థింగ్స్. మనకి ఇంట్లో ఏది కావాలో అది అన్నీ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. పైన ఇంకో ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇండియాలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మనం చూసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంకా ఏమైనా థింగ్స్ ఉన్నాయో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు సీ ఫస్ట్ ఫ్లోర్లో థింగ్స్ అండి. సరే చూసేద్దామండి. మీరు కూడా వచ్చేసేయండి నాతో మన సత్య షాపింగ్ మాల్కి. సో సత్య షాపింగ్ మాల్ చాలా చాలా బాగుందండి. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సత్య షాపింగ్ మాల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొన్ని ఎగ్జైటెడ్ థింగ్స్ ఉన్నాయి మన ఇంట్లోకి పెట్టుకోవాల్సినవి. సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దామని వచ్చేసాను నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి మన సత్య షాపింగ్ మాల్లో. సరే అండి, నేను వచ్చేసాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయంటే రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, సో వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చూసేద్దాము. అసలు ఏమేమి కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, అవి ఏమన్నా డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయో, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి. దసరా, దీపావళి పండగ ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. సో ఈ ఆఫర్స్లో మనం కొంచెం కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా. ప్రతి వస్తువును చాలా నీట్గా ప్లేస్ చేశారండి. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్స్ చూద్దాము.
ఈ వాషింగ్ మిషన్లో ఇది 6.5 kgs అండి. చిన్న ఫ్యామిలీకి ఇది సరిపోతుంది. ఇది సెమీ ఆటోమేటిక్. 6.5 kgs అంటే ఒక 2-3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే చాలా ఈజీగా సరిపోతుందండి. సో ఇది చాలా బాగుంది. ఇది ప్రతి ప్రోడక్ట్ మీద ఒక స్టిక్కర్ అయితే ఉంటుందండి. ఈ స్టిక్కర్ మీద ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. రేటింగు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా ఏమైనా అదర్ డీటెయిల్స్ లాంటివి కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ సత్య షాపింగ్ మాల్లో ఏంటంటే ప్రతి వస్తువు మీద ఒక లీఫ్లెట్ లాంటిది ఉంటుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట. 7.5 kgs, 8 kgs వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి. సో మనకి అంటే మనం ఫ్యామిలీని బట్టి మనం ఒకటి చూస్ చేసుకోవచ్చు. అంటే మనం వేసుకునే క్లాత్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మన బడ్జెట్ ఫ్రెండ్లీ మనం చూస్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు. సో ఇది మా వాషింగ్ మిషన్స్. నెక్స్ట్ ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయండి. రిఫ్రిజిరేటర్స్లో ఇవి సింగిల్ డోర్ అనమాట. ఇవి హయ్యర్, శాంసంగ్, ఇలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయండి. సో ఒక్కొక్కరు ఒక్కో కంపెనీని తమ బ్రాండ్గా తీసుకుంటారు కదా. సో వాళ్ళకి నచ్చిన కంపెనీని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వారి బడ్జెట్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఆఫర్స్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ తక్కువ అవుతుంది కాబట్టి మనకి నచ్చిన కంపెనీని మన ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం తీసుకోవచ్చు. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి థింగ్స్. సో కంపెనీస్ కూడా ఉన్నాయి. రిఫ్రిజిరేటర్స్, గ్రైండర్స్, వాషింగ్ మిషన్స్, ప్యాన్స్, కెటిల్స్, ఇలా చాలా వస్తువులు ఉన్నాయండి. ఇవేమో డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్. మనం కింద ఒకటి చూసాం కదా, అవి ఇంకా పైన కొన్ని ప్లేస్ చేశారు. ఈ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ కూడా వ్యారంటీ ఉంది, 20 years అలా వ్యారంటీ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి, డిజైన్ చాలా బాగుంది. సో ప్రతి వస్తువు మీద వ్యారంటీ, ఆ ప్రోడక్ట్ యొక్క వ్యారంటీ, కంపెనీ అవన్నీ పేస్ట్ చేసి ఉంచారు. సో మీకు కావాల్సినవి చేసుకోవచ్చు. ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ చూసాం కదా. నెక్స్ట్ ఇంకేమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాము. సో మీరు చూసేసేయండి ఒకసారి సత్య షాపింగ్ మాల్లో. మీకు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కోండి. ఫ్యామిలీలో ఇవన్నీ మినిమం కదా. కొంతమంది ఏమో 6 monthsకి ఒకసారి, కొంతమంది 1 yearకి ఒకసారి ఇలా ఇంట్లోని వస్తువుల్ని న్యూ మోడల్గా ఉండటానికి చేంజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రతి వాళ్ళకి నచ్చిన విధంగా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఇంకా వెరైటీస్ ఉన్నాయి కొన్ని. ఇది సమ్ డిష్ వాష్ కూడా ఉన్నాయండి. ఇంకా కొన్ని ఏంటంటే ఇవి ఫ్రంట్ లోడ్ అనమాట. ఇందాక మనం చూసాం కదా, సెమీ ఆటోమేటిక్ చూసాం కదా వాషింగ్ మిషన్స్. ఇవి ఫ్రంట్ లోడ్వి, ఆటోమేటిక్ ఇవి. సో కొంతమందికి ఏంటంటే సెమీ ఆటోమేటిక్ నచ్చుతాయి. ఇవి ఆటోమేటిక్ ఇప్పుడు కంప్లీట్గా ఆటోమేటిక్ వాడుతున్నారు. సో ఇది నేను చూపించేది ఏంటంటే డిష్ వాషర్. ఈ డిష్ వాషర్లో అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ కొన్ని ట్రేస్ లాంటివి ఉన్నాయన్నమాట. ఈ ట్రేస్లో ఏంటంటే మనం ప్లేట్స్ పెట్టుకోవటానికి, అలాగే కొన్ని బౌల్స్ లాంటివి పెట్టుకోవటానికి, స్పూన్స్, ఇలా కొన్ని టంబ్లర్స్, ఇవి పెట్టుకోవటానికి కావాల్సిన అరేంజ్మెంట్స్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు తీసినది ఏంటంటే దాంట్లో సర్ఫ్ వేసుకుంటారు. వేసుకొని అది క్లోజ్ చేసుకొని, అంటే మనం బౌల్స్ అవి పెట్టాం కదా, వాటికి సరిపడా మనం ఎంత వేయాలో అంత వేసుకొని లిక్విడ్ అనేది వేసేసి క్లోజ్ చేసేసి కనెక్షన్ ఇచ్చుకుంటాం. వాటర్ లైన్ పెట్టుకొని ఈ లీఫ్లెట్లో మనకి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇది ఇంకో టైప్ అనమాట. ప్రతి దాంట్లో లోపల అరేంజ్మెంట్ని బట్టి ఉంటుంది. లోపల అరేంజ్మెంట్ ఒక్కొక్కటి ఒకలాగా ఉంటుంది. అంటే లోపల ఒక మినిట్ని బట్టి మనం బౌల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట.
సో ప్రతిదీ లోపల ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇవి చూపించాం కదా. నెక్స్ట్ అటువైపు ఉన్నాయి ఇవి సేమ్ ఇవి ఇంకొన్ని ఉన్నాయి అన్నమాట. ఇది లోపల ఏమో ఇంకొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే లోపల చెప్పాను కదా, అవి కొన్ని స్క్వేర్ షేప్లోనే కొన్ని ఒక్కొక్కటి ఒక్కో షేప్ అండ్ అరేంజ్మెంట్ ఉంటుంది మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. అవి లీఫ్లెట్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం వాటిని ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వమన్నా ఇస్తారు. మనం యూజ్ చేసేటప్పుడు ఎలా ఏంటి అనేసి మనం ఒకసారి చూసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఈజీగా వాటిలో ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఒక డిజైన్ ఉంటుంది, ఒక మోడల్ దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ బౌల్స్ అవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మా బాధను గుర్తించి సో మంచిగా డిజైన్ చేశారు ఇవన్నీ. సో వీటి వల్ల కొంచెం మాకు శ్రమ తగ్గుతుంది. సో మేము కొంచెం ఎనర్జీగా వర్క్ చేయగలుగుతాము. సో పైన చూసేసాం కదండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా ఓకే, టుడే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో టుడే ఈ సత్య షాపింగ్ మాల్లో చాలా హ్యాపీగా గడిచిపోయింది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంబంధించినవి ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. మీరు